హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే మనం వచ్చేసాము. ఈ రోజు నుండి 3 రోజుల వరకు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న టెంపుల్ యొక్క ప్రాముఖ్యత, విశేషాలన్నీ ఈ రోజు అయితే మనం తెలుసుకుంటాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గేట్ లో అయితే 18 కలశాలతోటి అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ ఎంట్రన్స్ లో అయితే మనకు కనిపిస్తారు. చుట్టుపక్కల అయితే పోతురాజుల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి చెప్పాలంటే దుర్గామాతనే పెద్దమ్మ తల్లిగా కొలుస్తారు. పూర్వకాలంలో మహిషాసురుణ్ణి అంతం చేసిన తర్వాత అమ్మవారు సేద తీరడం కోసమని ఇక్కడున్న పంటలు చెట్ల పొదలలో సేద తీరుతూ ఉండేదట. అప్పుడు ఈ ప్రాంతం అంతా ఆదివాసులతో వాళ్ళ జీవనోపాధి సాగిస్తూ ఉండేవారట. అయితే అమ్మవారికి వారే పూజలు చేస్తూ ఉండేదట. ఒకరోజు ఆదివాసులకు కళలో ఒప్పించి అమ్మవారికి గుడి కట్టించండి అని కళలో చెప్పిందట. అందరు అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి అమ్మవారికి ఒక చిన్న గుడి కట్టించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవారట. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ లోనే అమ్మవారికి ఇదివరకు చిన్న గుడి ఉండేది. జనం పెరుగుతున్న కొద్దీ జనానికి అనుకూలంగా అమ్మవారికి పెద్ద గుడి కట్టించాలనే ఉద్దేశంతో అప్పటి మాజీ మంత్రివర్యులు పి జనార్దన్ రెడ్డి గారు అమ్మవారి మీద ప్రేమతోటి, అమ్మవారి ఇష్టంతో గుడిని ఇక్కడ మళ్ళీ పెద్దగా కట్టించడం జరిగిందట. ఈ గుడిని 1993లో మళ్ళీ పెద్దగా కట్టడం జరిగినది. 1 year 1994 సంవత్సరానికి 1 year లో గుడి మొత్తం కట్టడం జరిగింది. అమ్మవారిని ప్రతిష్ఠించడానికి హంపి పీఠాధిపతి అయిన నిరుపాక్ష స్వామి వారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగినదట. టెంపుల్ టైమింగ్ చూసినట్లయితే ఉదయం 6 గంటలకు ఓపెన్ అయి మధ్యాహ్నం 1 గంటలకు క్లోజ్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అయి రాత్రి 8 గంటలకు క్లోజ్ అవుతుంది. సండే మాత్రం ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 8:30కు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహమే మాజీ మంత్రివర్యులు పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహము. ఇది గుడికి ఎదురుగా ఉండడం జరుగుతుంది. అమ్మవారి మీద ప్రేమతోటి, ఇష్టంతో తానే దగ్గరుండి ఈ గుడి కట్టించాడట. నిర్మించడంతో పాటు పైన 6 కలశాలను నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారి గుడిని 5 అంతస్తులతో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ద్వీపం పంచలోహాలతో తయారు చేసిన ద్వీపము. ఇది అమ్మవారి ఉత్సవంలో భాగంగా సాయంత్రం పూట దీపాలు వెలిగిస్తుంటారు. ఇది అమ్మవారికి ఎదురుగా ఉన్న గజస్తంభం పక్కనే ఉండడం జరిగింది. దీని చుట్టూ అందరూ కాయిన్స్ అమ్మవారిని కోరుకొని కోరికలు నెరవేర్చాలని ఒక రూపాయి కాయిన్ తీసుకొని ఇక్కడ అందరూ నిలబెడుతూ ఉంటారు. అది నిలబడినట్లయితే అమ్మవారి కోరిక నెరవేరుతుందని ఇక్కడ అందరూ నమ్మడం జరుగుతుంది.
ఇంతకుముందు చెప్పాను కదా, మనం రూపాయికైనా అమ్మవారిని మనసులో తలుచుకొని నాకు ఈ కోరిక నెరవేరాలని మొక్కుకొని మనం రూపాయికాయ నిలబడినట్లయితే కోరిక నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది కదా. అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు రూపాయికాయని తీసుకొని నిలబెడుతూనే ఉన్నారు. చాలా మందికి కొద్దిసేపటి తర్వాత నిలబడుతుంది, కొద్ది మంది మాత్రం ఇంత ట్రై చేసినా గానీ నిలబడట్లేదు. అందరు నిలబడినట్లయితే కోరిక నెరవేరుతుందనే ఉద్దేశంతో అందరు ఇక్కడ కాయిన్స్ అనేటి నిలబెట్టడం జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి కోళ్ళతోటి మేకలతోటి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో చాలా మంది ఈ గుడికి వస్తూ ఉంటారు. Roshini,
అమ్మవారితో పాటు ఇక్కడ నవశక్తి దేవతలని కూడా ఉంటారు. 9 మంది అమ్మవార్లు ఉంటారు. అమ్మవారికి సమర్పించే ముడుపులు పసుపు, కుంకుమ, బియ్యంతో పాటు ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఈ నవశక్తి అమ్మవార్ల దగ్గర కట్టడం జరుగుతుంది. అమ్మవారికి ఈ పట్టు చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ కూడా సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అందరు ఈ నవశక్తి దేవతల దగ్గరికి కూడా వచ్చి అందరూ దర్శనం చేసుకుంటారు. ఈ నవశక్తి అమ్మవారి పక్కనే ఆఫీస్ కార్యాలయం ఉంటుంది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలని ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకోవచ్చు. శాకంబర్ ఉత్సవంలో సందర్భంగా టెంపుల్ మొత్తం కూరగాయలు, పండ్లతోటి, పూలతోటి అలంకరించడం జరిగింది. టెంపుల్ మొత్తం కాకుండా అమ్మవారికి కూడా పూలతోటి, కూరగాయలతోటి అమ్మవారి రూపంలో ఇక్కడ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా 3 రోజులు ఈ శాకంబర్ ఉత్సవంలో జరుగుతాయి. పూలతోటి, పండ్లతోటి, పసుపు, కుంకుమతో కూడా ఇక్కడ ఉత్సవాలు 3 రోజులు జరుపుతారు. టెంపుల్ మొత్తం అన్ని రకాల కూరగాయలు, పండ్లు తీసుకొచ్చి చాలా రకాలుగా అలంకరించి పూజ చేయడం జరుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని రైట్ సైడ్ బయటకు వచ్చినట్లయితే పక్కనున్న బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు, వినాయకుడు, సరస్వతిదేవి ఉండడం జరిగింది. లక్ష్మీదేవితో పాటు వినాయకునికి, సరస్వతికి కూడా ప్రతిరోజు పూజలు చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకు సరస్వతిదేవి ఆలయంలో అక్షరాభ్యాసం అనేది చేయడం జరుగుతుందట. వినాయకుని దర్శనం చేసుకొని కిందికి వచ్చినట్లయితే రైట్ సైడ్ ప్రసాద కౌంటర్ ఉంటుంది. ఈ ప్రసాద కౌంటర్లో లడ్డు, పులిహోర, వడలు, మహాలడ్డు, కంకణాలు అమ్మడం జరుగుతుంది. లడ్డు, పులిహోర, వడలు, కంకణాలు 20 రూపీస్గా అమ్మడం జరుగుతుంది. మహాలడ్డు మాత్రం 100 రూపీస్గా జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులోనే లడ్డు కౌంటర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ బిల్డింగ్లోనే వెనక సైడు లడ్డూలు కానీ, ప్రసాదాలు కానీ అన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం మన పి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి వారిది. అయితే మంది ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అనేది కొద్దిగా ముందుకు అమ్మవారిని దర్శనం చేసుకొని చాలామంది అభిషేకం కూడా చేయించుకోవడం జరుగుతుందట.
కోనేరుకి ఎదురుగా చాలా కొబ్బరికాయ షాపులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ వాహన పూజ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకోసమనే ఇక్కడ షాపులు అన్నిట్లలో వాహనానికి సంబంధించిన దిష్టి బొమ్మలు కానీ, కొబ్బరికాయలు కానీ, గుమ్మడికాయలు కానీ, ఇంకా అన్ని రకాల వాహనానికి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడనే ఉన్నాయి. చాలా మంది ఇక్కడ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఇక్కడ వాహన పూజ అనేది చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెంపుల్ సంబంధించిన వీడియోలు చాలా పెడుతూ ఉంటాను.